జై శ్రీరామ్. ఇది కేవలం ఒక పేరు కాదు, ప్రతి హిందూని నడిపించే ఒక పవిత్ర మంత్రం. భారతదేశం అంటే రాముడు పుట్టిన పుణ్య ప్రదేశంగా మనం ఎన్నో పురాణాల్లో చదివాం. ఎన్నో కథల్లో రాముడు గొప్పతనం గురించి, అతను ఎదుర్కొన్న కష్టాల గురించి విన్నాం. రాముడి జీవితం అంతా కష్టాలే. తనదైన రాజ్యాన్ని వదులుకున్నాడు. 14 సంవత్సరాల వనవాసంలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నాడు. తన భార్య కోసం ధర్మ యుద్ధాన్ని చేసి ధర్మాన్ని గెలిపించాడు. ఆఖరికి తన కొడుకుల చేతిలో అవమానపడ్డాడు. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న రాముడు ఎందుకు గొప్ప అంటే, ఎంతటి కష్టం వచ్చినా తన విలువల్ని, తన విధేయతని, తన వినయాన్ని కోల్పోలేదు కాబట్టి. ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొన్నాడు కాబట్టి. తండ్రి మాటని శిరసావహించాడు. తమ్ముడికి మార్గదర్శకంగా నిలిచాడు. భార్య పట్ల అమితమైన ప్రేమ చూపించాడు. స్నేహం కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షితః అనే పదాలకి నిలువెత్తు నిదర్శనం మన రామాయణం. మరి అలాంటి మన రాముడి చరిత్రని యుగ యుగాలకి తెలిసేలా, మన చరిత్రని దేశ దేశాల్లో గర్వంగా చెప్పుకునేలా నిర్మించిన దేవాలయమే మన అయోధ్య రామమందిరం. రాముడు పుట్టిన ఈ అఖండ భారతదేశంలో అతడికి గుడి కట్టడానికి, అది కూడా కేవలం 2.77 ఎకరాల స్థలం కోసం ఒక మినీ యుద్ధం జరిగిందని చెప్పొచ్చు. సుమారుగా 500 సంవత్సరాల పోరాటం, 73 ఉద్యమాలు, కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ అయోధ్య రామమందిరం. అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటి? దీని వెనకాల జరిగిన రాజకీయ కుతంత్రాలేంటి? చివరగా మన అయోధ్య రామమందిరం యొక్క ప్రత్యేకతలేంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది, దయచేసి చివరి వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మర్చిపోకండి. అది ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అయోధ్య అనే సిటీ ఉంది. దీన్ని సాకేతపురం అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు శ్రీరాముల వారు పుట్టిన ప్రదేశం ఇది. ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధాని కూడా. దీన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఒకప్పుడు దశరథ మహారాజు పరిపాలనలో స్వర్ణయుగంగా చెప్పుకోబడే ఈ ప్రదేశంలో కేవలం 2.77 ఎకరాల స్థలం కోసం 3 వర్గాల మధ్య ఒక యుద్ధం జరిగింది. ఇది నిన్నో మొన్నో జరిగింది కాదు, దాదాపుగా 500 ఏళ్లుగా జరుగుతూనే వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది మరింత ముదిరింది. ముందుగా ఈ 2.77 ఎకరాల స్థలంలో ఒక మసీద్ ఉంది. దాన్నే బాబ్రీ మసీద్ అని కూడా అంటారు. మసీద్ ఎదురుగా లెఫ్ట్ కార్నర్ లో ఒక ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ లా ఉంటుంది. దీని పేరు రామ్ చబుత్రా. ఇక్కడే శ్రీరాముల వారికి పూజలు జరిగేవి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ ల్యాండ్ కోసం ఎవరెవరు గొడవ పడ్డారో తెలుసుకోవాలిగా. నంబర్ 1, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఈ ఆర్గనైజేషన్ ముస్లిమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ 2.77 ఎకరాల స్థలంలో ఒక మసీద్ ఉంది. దాన్నే బాబ్రీ మస్జిద్ అని కూడా అనేవారు. 1528లో ఒకప్పటి ముఘల్ రాజైన బాబర్ ఇక్కడ మసీద్ని కట్టించారు. కాబట్టి ఈ ప్లేస్ వాళ్ళకే సొంతమని క్లెయిమ్ చేసేవాళ్ళు. నెంబర్ 2, విశ్వ హిందూ పరిషత్. ఈ ఆర్గనైజేషన్ హిందూస్ ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే, రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు. వారి పూర్వీకులైన ఆయుధ అనే రాజు ఒకప్పుడు ఈ నగరాన్ని పరిపాలించాడు కాబట్టి దీనికి అయోధ్య అనే పేరు వచ్చింది. రాముల వారి జన్మభూమైన అయోధ్యలో బాబ్రీ మసీద్ కింద రాముల వారి గుడుందని ముఘల్స్ మనల్ని పరిపాలించిన సమయంలో గుడిని పడగొట్టి ఇక్కడ మసీద్ని కట్టారని, ఇదొక అక్రమ కట్టడమని, ఈ ల్యాండ్ వాళ్ళకే సొంతమని క్లెయిమ్ చేసేవాళ్ళు. నెంబర్ 3, నిర్మోహి అఖారా. ఇది కొంతమంది పూజారులని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళ కథనం ప్రకారం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు శ్రీరాముడికి పూజలు చేస్తున్నారు. అండ్ ఈ గుడిలోనే కొన్ని ఏళ్లగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ శ్రీరాముల వారి గుడి కట్టి ఇక్కడ వచ్చే ఆదాయాన్ని వాళ్ళకే ఇవ్వాలని క్లెయిమ్ చేస్తున్నారు. అది 1528 ముఘల్ రాజైన బాబర్ ఇక్కడ మసీద్ కట్టమన్నారు కాబట్టి దీనికి బాబ్రీ మసీద్ అని పేరొచ్చింది. ఇదే ప్రభుత్వ పత్రాల్లో కూడా ఉంది. అయితే రాముల వారి గుడిని పడగొట్టి ఇక్కడ మసీద్ కట్టినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ అప్పట్లో ముఘల్ రాజులు చాలా హిందువుల గుడులను పడగొట్టి మసీదులు కట్టించారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మసీద్ కూడా అలానే కట్టారని చుట్టుపక్కలుండే ప్రజలు అనుకునేవారు. అది 1717 అక్కడ హిందూ రాజైన జైసింగ్ 2.77 ఏకర్స్ ల్యాండ్ ని కొనేసి శ్రీరాముల వారి పేరు మీద రిజిస్టర్ చేయించారు. చుట్టూ ఉండే ప్రజలు అది రాముల వారి జన్మస్థలం అని నమ్మడంతో అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇలా అప్పటి నుంచి పలుమార్లు ఈ ల్యాండ్ కోసం హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. హిందువులు ఈ ల్యాండ్ తమకే సొంతమని, అక్కడ రామ మందిరం కట్టాలని ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాయి. అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఫ్యూచర్లో ఈ గొడవలు రాకూడదనే ఉద్దేశంతో ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందులోనే ఒక చెక్క ప్లాట్ఫామ్ పెట్టారు. ఇదే మనం ముందు చెప్పుకున్న రామ్ చబుత్రా. అప్పటి నుంచి ఇక్కడ రాముల వారికి పూజలు జరిగేవి. అది 1949
కొంతమంది హిందువులు మసీదులోకి వెళ్లి అక్కడ సీతారాముల విగ్రహాల్ని పెట్టారు. అంతేకాకుండా అక్కడ విగ్రహాలు వెలిశాయని నమ్మించే ప్రయత్నం చేశారు. అది నిజం కాదని, అవి ఎవరో పెట్టిన విగ్రహాలని పరిశోధనలో తేలింది. అప్పటినుంచి హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు రాకూడదనే ఉద్దేశంతో ఆ ప్లేస్ ని లాక్ చేశారు. అప్పటినుంచి ఇక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి. దాంతో సీతారాముల విగ్రహాలు మసీదులోనే ఉండిపోయాయి. అప్పటినుంచి ఈ ల్యాండ్ ఓనర్షిప్ కోసం 3 వర్గాల వారు కేసెస్ వేశారు. 1980 నుంచి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ రాముడి గుడి కట్టాలని ఆందోళన చేపట్టారు. దానికి బీజేపీ అండగా నిలిచింది. 1986లో ఇదే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోర్టులోకి వెళ్లి గుడిలో ప్రార్థనలు అనుమతించాలని కేసు వేశారు. దానికి కోర్టు ఒప్పుకుంది. దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత అక్కడ మళ్లీ ప్రార్థనలు మొదలయ్యాయి. ఇక్కడ గుడి కట్టాలనే ఆందోళన దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. దీనికోసం రథయాత్ర చేపట్టారు. ఇందులో కీలక పాత్ర పోషించింది ఎల్కే అద్వానీ గారు. ఇలా దేశవ్యాప్తంగా ర్యాలీలను నిర్వహించి హిందువులందరినీ ఐక్యం చేశారు. అది 1992 డిసెంబర్ 6. ఈ 2.77 ఎకరాల స్థలం దగ్గర అద్వానీ గారు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభానంతరం అక్కడ లక్షల్లో చేరిన హిందువులందరూ కలిసి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆ బాబ్రీ మసీద్ ని కూల్చేశారు. అక్కడ రాముల వారి విగ్రహాలను పెట్టారు. ఆఖరికి ఆ జన సమూహాన్ని చూసిన పోలీసులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ చర్య వల్ల దేశం నలుమూలల్లో హిందూస్ మరియు ముస్లింస్ మధ్య గొడవలు జరిగాయి. దాదాపు ఎన్నో వేల మంది ఈ గొడవల్లో మరణించారు. అప్పటి నుంచి హిందువులకి ముస్లింలకి మధ్య దేశవ్యాప్తంగా గొడవలు జరుగుతూనే వచ్చాయి. అది 2002. ఈ స్థలం ఎవరిదో తేల్చేందుకు 3 వర్గాల వారు హైకోర్టులో వారి వాదనలు వినిపించడం మొదలుపెట్టాయి. దాంతో ఈ స్థలంలో మసీద్కి ముందు నుంచి రాముడి వారి ఆనవాళ్లు ఉన్నాయా లేదా అని తేల్చేందుకు కమిటీని వేశారు. ఆర్కియాలజిస్టులు సర్వే నిర్వహించగా తెలిసిందేంటంటే ఇక్కడ రాముల వారి ఆలయ ఆనవాళ్లు కనిపించాయి. ఈ మసీద్ కట్టడంలో ఉపయోగించిన పిల్లర్స్ లో దాదాపు 12 పిల్లర్స్ 11 లేదా 12 సెంచరీ టెంపుల్ పిల్లర్స్ గా తేలింది. దాంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ స్థలం మీద ముగ్గురికి సమాన హక్కు ఉందని తీర్పునిచ్చింది. ఈ జడ్జిమెంట్ నచ్చని 3 వర్గాల వారు ఈ కేసుని మళ్లీ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ ఎవరితో తేల్చేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని రంగంలోకి దింపింది. సర్వేలో క్లియర్ గా తెలిసిందేంటంటే ఇది రాముల వారి మందిరం పైనే కట్టారని. అంతేకాదు ల్యాండ్ పేపర్స్ శ్రీరాముల వారి పేరు మీద రిజిస్టర్ అయినట్లు పేపర్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు 2019 నవంబర్ 6వ తారీఖున ఈ 2.77 ఎకరాల స్థలంలో రాముల వారి గుడి కట్టేందుకు పర్మిషన్ ఇచ్చింది. అండ్ ముస్లింస్ ప్రార్థన చేసుకునే మసీదుని పోల్చడం అన్యాయంగా భావించిన సుప్రీంకోర్టు అయోధ్యలో వేరే ఏదైనా ప్లేస్ లో వీళ్ళకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని గవర్నమెంట్ కి ఆదేశాలు ఇచ్చింది. అలానే నిర్మోహి అకార వర్గానికి దీనిపై ఎటువంటి హక్కు లేదు. కాకపోతే ఆలయ నిర్వహణ విషయంలో వాళ్ళకి ఏదైనా ముఖ్య పదవి ఇవ్వమని సిఫార్సు చేసింది. ఈ తీర్పుని 3 వర్గాల వారు అంగీకరించారు. అలా ఈ 2.77 ఎకరాల స్థలం కోసం జరిగిన యుద్ధంలో మన శ్రీరాముల వారికి న్యాయం జరిగింది. చివరికి అతను నమ్మిన ధర్మమే అతన్ని గెలిపించింది. రామాలయం ట్రస్ట్ వారు ఇక్కడ గుడి కట్టేందుకు ఇంకో 100 ఎకరాల స్థలాన్ని కొన్నారు. అలా 2020 ఆగస్టు 5వ తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని కోట్ల మంది హిందువుల చిరకాల కోరికైన అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. ఈ అయోధ్య రామ మందిరం యొక్క ప్రత్యేకతలేంటో చూద్దాం. ఈ పవిత్రమైన అయోధ్య రామ మందిరాన్ని డిజైన్ చేసిన చీఫ్ ఆర్కిటెక్ట్ పేరు చంద్రకాంత్ సోంపురా. ఇతని డిజైన్ మీద గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సోంపురా ఫ్యామిలీ వాళ్ళు మన భారతదేశంలో దాదాపుగా 100కు పైగా టెంపుల్స్ ని డిజైన్ చేశారు. అందులో సోమనాథ్ టెంపుల్ మరియు అక్షర్ధామ్ లాంటి ఆర్కిటెక్చరల్ వండర్స్ ని డిజైన్ చేసింది వీళ్ళ ఫ్యామిలీనే. ఈ టెంపుల్ యొక్క డిజైన్ ని 2020లో కొన్ని చేంజెస్ తో ఫైనలైజ్ చేశారు. దీని డిజైన్ గూర్జర చాళుక్య మరియు నగారా స్టైల్ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. అయోధ్య రామ మందిరం కొన్ని వందల సంవత్సరాల పాటు ఎటువంటి భూకంపాలకు కూలిపోకుండా శాశ్వతంగా ఉండేందుకు ఈ ఆలయ నిర్మాణాన్ని ఐరన్ సిమెంట్ ని ఉపయోగించకుండా స్టోన్ స్ట్రక్చర్ తో దాదాపు 50 అడుగుల లోతు నుంచి పునాదిని నిర్మిస్తున్నారు. దీనికోసం దాదాపుగా 6 లక్షల క్యూబిక్ ఫీట్ శాండ్ స్టోన్ ని బాన్సీ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. మరియు ఈ స్టోన్ బ్రిక్స్ ని ఫ్యూజింగ్ చేసేందుకు 10,000 కాపర్ ప్లేట్స్ ని వాడారు. అంతేకాదు థాయిలాండ్ దేశం నుంచి సాయిల్ ని కూడా తెప్పించారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో వాస్తుశాస్త్రాన్ని శిల్పశాస్త్రాన్ని ఉపయోగించారు. దాదాపు 76 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు, 49 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధిగాంచనుంది.
అంతేకాదు ప్రపంచంలో ఏ ఆలయానికి లేని విధంగా ఏకంగా 5 మండపాలతో ఈ శ్రీరామ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 3 మండపాలు ఒక సైడ్ ఉంటాయి. వాటి పేర్లు కుడు, నృత్య మరియు రంగ్. మరో 2 మండపాలు ఇంకో సైడ్ ఉంటాయి. వాటి పేర్లు కీర్తన్ మరియు ప్రార్థన. రామమందిర ఆలయ నిర్మాణంలో మొత్తం 366 కాలమ్స్ ని ఉపయోగిస్తున్నారు. ప్రతి కాలం మీద శివుడు, దశావతారాలు, యోగినీలు మరియు సరస్వతీదేవి యొక్క శిల్పాలు చెక్కుంటాయి. మందిరం యొక్క మెట్ల వెడల్పు 16 అడుగులు ఉండబోతుంది. రామ్ మందిర్ ఆలయ నిర్మాణం 10 ఎకరాల్లో జరగబోతుంది. మిగతా ప్లేస్లో కాంప్లెక్స్లు, ప్రేయర్ హాల్, లెక్చర్ హాల్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ మరియు ఇతర సదుపాయాలతో పాటు మ్యూజియం మరియు క్యాఫెటేరియాను కూడా నిర్మిస్తున్నారు. ప్రతిరోజు సుమారుగా 70,000 మంది ఈ ఆలయాన్ని సందర్శించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆలయ నిర్మాణాన్ని చేసేందుకు L&T, TCS, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బొంబాయి, గువాహటి, మద్రాస్ IIT లాంటి అనేక ఇన్స్టిట్యూట్స్ ఈ ఆలయ నిర్మాణంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్ప్ చేశారు. ఈ రామ మందిరం పూర్తి చేయడానికి అవుతున్న ఖర్చు దాదాపుగా 1100 కోట్లని అంచనా వేశారు. కానీ విరాళాల ద్వారా ఆ రాముల వారికి వచ్చిన మొత్తం 3,500 కోట్ల పైనే. కాబట్టి అనుకున్న దానికంటే ఘన వైభవంగా ఈ వేడుకలు జరగబోతున్నాయి. అయోధ్యలో బాలరాముడి స్థాపన కోసం 3 శిల్పాలని తయారు చేశారు. అందులో ఒక దాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠింప చేసేందుకు ఎంపిక చేశారు. దీని పొడవు 51 అంగుళాలు, బరువు 1.5 టన్నులు. ఇది గర్భగుడిలోనే ఉంటుంది. మిగతా 2 శిల్పాలని వేరే చోట ఉంచబోతున్నారు. సుమారుగా 260 మిలియన్ సంవత్సరాల పురాతనమైన శాలిగ్రామ్ రాక్స్ ని విగ్రహాలు చేసేందుకు గండకి రివర్ నుంచి తెప్పించారు. బాలరాముణ్ణి ఎందుకు ప్రతిష్ఠింప చేస్తున్నారంటే రాముడు జన్మించింది రామ జన్మభూమిలో. అక్కడ రాముడు బాలుడిగానే పుట్టాడు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా అయోధ్యలో బాలరాముడి విగ్రహాలే వెరిశాయి. కాబట్టి ఇదొక పరంపరగా కొనసాగుతుంది. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మోడీ గారితో పాటు ప్రముఖ నటులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఋషులు, రాజకీయ నాయకులు, మత పెద్దలు ఇలా 7,000 మందికి పైగానే ప్రముఖులతో పాటు కొన్ని లక్షల మంది ప్రజలు కూడా రాబోతున్నారు. మనకి ఒక్కొక్క గుడిలో ఒక్కో ప్రసాదం ఫేమస్ కదా. మరి అయోధ్యలో ఏం ప్రసాదం పెట్టబోతున్నారో తెలుసా? ఇలాచీ దానా అంటే యాలకులను చక్కెరతో కలిపి తయారు చేస్తారు. ఇది ఎంతో రుచిగా మరియు గుర్తుండిపోయేలా ఉండేలా తయారు చేస్తున్నారు. శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజున రాముల వారికి సుమారుగా 56 ప్రసాదాలని అందిస్తున్నారు. అయోధ్య రామమందిరం యొక్క నిజ నిర్ధారణ తెలుసుకోవడానికి 500 సంవత్సరాల సమయం పట్టింది. మరొకసారి భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఉండేందుకు తర్వాత కాలం వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకునేలా అయోధ్య రామాలయ చరిత్ర, దాని వెనుక జరిగిన సంఘటనలు, వాస్తవాలు, వివాదాలు అన్నిటినీ తేదీలతో సహా పట్టిక రూపంలో ఉంచి ఒక టైం క్యాప్సూల్ ని రామాలయం నిర్మించే ప్లేస్ లో దాదాపుగా 200 అడుగుల లోతులో ఆలయ నిర్మాణం కింద దాచిపెడుతున్నారు. ఇవే కాదు, ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ రామ మందిరంలో ఉన్నాయి. ఈ గుడి వల్ల రాముడి చరిత్ర దశ దిశలా వ్యాప్తించనుంది. చివరికి ధర్మమే గెలిచింది. ఇది కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు జరుపుకోవాల్సిన వేడుక. ఎందుకంటే రాముడు మనందరివాడు. ఏ మహిమలు లేక, ఏ మాయలు లేక, నమ్మశక్యం గాని ఏ మర్మము లేక, మనిషిగానే పుట్టి మనిషిలాగే బ్రతికి మహా చరిత్రను లిఖించి ధర్మాన్ని పాటిస్తూ ధర్మ మార్గాన్ని వేసినవాడు. కాబట్టి ఆ పరంధాముడైన రాముడి పేరు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో యుగాలుగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. అందుకనేమో రామాలయం లేని ఊరు లేదు, రామనామ స్మరణ చేయనిది ఏ పని జరగదు. చివరగా ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్.